హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ఈ విల్ లవ్ ఎపిసోడ్ 44. ఏదైనా అర్జెంట్ అయితే కాల్ చేయి నిత్య. నీకు విజయ్, నేను అందుబాటులోనే ఉంటాము అని చెప్పాడు సూర్య. ఓకే అన్నయ్య అని కాల్ కట్ చేసి లోపలికి వెళ్ళింది నిత్య. నిత్య లోపలికి వెళ్ళేసరికి ప్రణవి అటు ఇటు తిరుగుతూ బాగా ఆయాస పడుతూ ఉంది. ప్రణవి, ఏమైందే? హాస్పిటల్‌కి వెళ్దామా? ఏమైనా ఇబ్బందుంటే చెప్పవే? అక్కడికి వెళ్తే డాక్టర్ చూసుకుంటారు కదా! ఇక్కడ ఉండి ఇబ్బంది పడడం ఎందుకు? వెళ్దామా? అని అడిగింది నిత్య. ప్రణవికి కూడా కాస్త ఇబ్బందిగా అనిపించడంతో, వెళ్దామే, నాకు కూడా అంతా ఏదోలా ఉంది అంది ప్రణవి. అలాగే సరళ ఆంటీ, మీరు హాస్పిటల్‌లో కావాల్సిన అన్నిటిని బ్యాగ్‌లో సర్దండి. అలాగే ప్రణవి బట్టలు కూడా నేను వెళ్ళి కారు లోపలికి తీసుకొస్తాను అని నిత్య బయటికి వెళ్తూనే సూర్యకి కాల్ చేసి, అన్నయ్య, ప్రణవిని హాస్పిటల్‌కి తీసుకొస్తాను. మీరు హాస్పిటల్‌కి వచ్చేయండి అని చెప్పింది. విజయ్‌కి కూడా కాల్ చేసి సేమ్ మ్యాటర్ చెప్పి కార్ స్టార్ట్ చేసి పెట్టి వెళ్ళి ప్రణవిని బయటికి తీసుకొచ్చి కారులో కూర్చోబెడుతుంది. సరళ కూడా కారులో కూర్చున్నాక నిత్య మెల్లిగా హాస్పిటల్‌కి 25 నిమిషాల్లో తీసుకెళ్తుంది. ప్రణవిని తీసుకువస్తున్నట్టు సూర్య ముందుగానే హాస్పిటల్‌కి వెళ్లి డాక్టర్ గారికి చెప్పాక ఆవిడ అన్నీ రెడీగా పెట్టుకుంటారు డెలివరీ కోసం. కానీ ముందుగా ప్రణవిని చెక్ చేయాలి అని తన కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. విజయ్ కూడా నిత్య వాళ్ళకన్నా ముందే సూర్య దగ్గరికి చేరుకొని, "ఏమైందిరా? పెయిన్స్ వస్తున్నాయా ప్రణవికి" అని అడిగాడు. "లేదురా, కానీ మార్నింగ్ నుండి డల్‌గా ఉందంట. ఎందుకైనా మంచిదని హాస్పిటల్‌కి తీసుకొస్తుంది" నిత్య. "ఓహ్! ఓకే" అని, "నువ్విక్కడే ఉండురా, నేను వాళ్ళకి హెల్ప్‌గా కిందికి వెళ్తాను" అని నిత్య వాళ్ళ కారు కోసం గేట్ దగ్గర వెయిట్ చేస్తూ నిలబడి ఉంటాడు విజయ్. మధ్యలో వరకు బాగానే ఉంది కానీ, ఇక సగం దూరం వచ్చాక పెయిన్స్ రావడం కొద్ది కొద్దిగా మొదలవుతాయి ప్రణవికి. "అమ్మా" అని గట్టిగా అరుస్తూ, "నొప్పిగా ఉంది నిత్య" అని ఏడుస్తూ ఉంటుంది ప్రణవి సరళ చేయి పట్టుకొని. "నిత్యమ్మ, నొప్పులు మొదలైనట్టున్నాయి. మీరు కాస్త త్వరగా పదండి హాస్పిటల్‌కి" అని ప్రణవిని గట్టిగా పట్టుకొని ఓదారుస్తూ ఉంటారు సరళ. ప్రణవి, "వచ్చేసామే, ఇంకో 5 నిమిషాలు" అంటూ కార్‌ని స్పీడ్‌గా తీసుకెళ్లి హాస్పిటల్ ముందు ఆపడంతో, విజయ్ వీళ్ళని చూడగానే కారు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ప్రణవి సైడ్ ఉన్న డోర్ ఓపెన్ చేసి ప్రణవిని మెల్లిగా కిందికి దింపుతాడు. అదంతా పైనుండి చూస్తున్న సూర్యకి, "నిన్ను ముట్టుకునే అదృష్టం కూడా ఇవ్వలేదు కదే నాకు. ఎలాంటి విలువలు లేకుండా చేశావు నన్ను" అనుకుంటూ భార్య నొప్పులు పడుతూ ఉంటే, ఇక్కడ సూర్య బాధపడుతూ ఉంటాడు తన పెయిన్‌ని చూసి. ప్రణవిని మెల్లిగా నడిపించుకుంటూ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళడంతో అక్కడ ఆవిడ ప్రణవిని చెక్ చేసి మళ్ళీ సూర్య దగ్గరకొచ్చి, "బేబీ కాస్త వెయిట్ ఎక్కువగా ఉంది. నార్మల్ డెలివరీ అవ్వడం కష్టం సూర్య. అలాగే ప్రణవికి అంత బలం కూడా లేదు. సిజేరియన్ చేయాలి" అని చెప్తారు. "ఏం ప్రాబ్లమ్ ఉండదు కదా మేడం" అని అడిగాడు సూర్య. "నో, నో, ఎలాంటి ప్రాబ్లమ్ లేదు, ఉండదు. కానీ తనే ఒక 6 మంత్స్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. మీరు త్వరగా సైన్ చేస్తే నేను వెళ్లి ఆపరేషన్ స్టార్ట్ చేస్తాను" అంటారు డాక్టర్ గారు. ఓకే అని సూర్య సైన్ చేయడంతో వెంటనే ప్రణవిని డెలివరీ రూమ్‌లోకి తీసుకొని వెళ్లి తనకి ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. కానీ డెలివరీ అయ్యే ముందు తనకి గుర్తొచ్చిన ఏకైక వ్యక్తి సూర్య. ప్రతి భార్యకి వాళ్ళ డెలివరీ ముందు భర్త తమ పక్కనే ఉండాలి అని అనిపిస్తుంది అంట. కానీ నాకా అదృష్టం లేదు. నా అంతట నేను చేసుకున్న ఈ జీవితానికి ఇలాగే జీవితాంతం ఏడుస్తూ ఉండాలి అనుకుంటా. వాడికి ఎలాంటి సంతోషం లేకుండా, నేనెలాంటి సంతోషం అనుభవించకుండా చేసుకుంటున్నాను. ఎందుకు భగవంతుడా, మా ఇద్దరి జీవితాలను ఇలా చేశావు అనుకుంటూ తనకి మత్తుమందు ఇవ్వడంతో శరీరం మత్తుగా అవుతూ ఉంటే కళ్ళు మూసుకుంది. కానీ తన కడుపు మీద సన్నగా జారుతున్న కత్తుల ఘాట్లకు కాస్త కడుపు లాగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలా 25 నిమిషాల తర్వాత తన కడుపులో నుండి ఓ బేబీని తీయడంతోనే వాడు ఏడవకుండా ఉండడంతో డాక్టర్ గారు బేబీ కాళ్ళు పట్టుకొని తల కిందికి వంచి వాడి పిర్రె మీద ఒక్కటి వేయడంతో అప్పుడు ఏడుపు మొదలుపెడతాడు సూర్య, ప్రణవిల కొడుకు. బుడ్డోడు ఏడుపు వినగానే ఇక్కడ ప్రణవికి, బయట ఉన్న సూర్యకి చిన్న నవ్వు వస్తుంది వాళ్ళ పెదాల పైన. నిత్య, విజయ్ ఒకటేసారి "కంగ్రాచ్యులేషన్స్ అన్నయ్య" అని నిత్య అంటే, "కంగ్రాచ్యులేషన్స్ రా" అని విజయ్ సూర్యకి చెప్తారు. థాంక్యూ అనుకుంటూ బేబీ ఎప్పుడు బయటకొస్తుందా అని ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటాడు సూర్య. అతడి
ఎదురు చూపులు ఫలించి డాక్టర్ గారే బేబీని బయటికి తీసుకొచ్చి సూర్య చేతిలో పెట్టి, "కొడుకు పుట్టాడు సూర్య. ఇక నిన్ను, నీ భార్యని నీ కొడుకే కలపాలి. అచ్చం నీలానే ఉన్నాడు చూడు" అని మళ్ళీ ఆవిడ ప్రణవి దగ్గరికి వెళ్ళి, ప్రణవికి మిగిలిన ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. అక్కడే నర్స్ కూడా ఉండడంతో కొడుకుని చూడకుండానే "ప్రణవి ఎలా ఉంది" అని అడుగుతాడు సూర్య ముందుగా భార్య కోసం. "మేడం బానే ఉన్నారు సార్. కానీ మేడంకి స్టిచెస్ వేస్తున్నారు. వేరే రూమ్‌కి షిఫ్ట్ చేయడానికి ఇంకా 1 అవర్ పడుతుంది" అని చెప్పింది. అప్పుడు కొడుకు మొహాన్ని కంటి నిండా నీళ్లతో చూస్తాడు సూర్య మొదటిసారిగా. వాడి మొహం క్లియర్‌గా కనబడకుండా ఉంటుంది అతడి కన్నీళ్ళకి. దాంతో అతడి కన్నీళ్ళని తుడుచుకొని వాడిని చూసి ప్రేమగా వాడి నుదుటిపై ముద్దు పెట్టి వాడిని తేరిపారా చూస్తాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.